Hello, hi everyone. This is your Rajkumar and welcome to Ropes Organization. And today I am going to teach, the subject is biology. Already we have been explained about the autotrophic nutrition from the first lesson. And now I am going to teach, the topic name is photosynthesis. Okay. మనము ఇంతవరకు ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ గురించి చూసామండి. ఇప్పుడు మనము ఫోటోసింథసిస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఫోటోసింథసిస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అండ్ వాట్ ఈజ్ మీన్ బై ఫోటోసింథసిస్? ఫోటోసింథసిస్ is a process and the plants which is contains and plant leaves which is contains the chlorophyll pigment and complex organic substances from simple inorganic substances by using sunlight, and finally they prepare the food materials, and that is called photosynthesis process. Okay, photosynthesis means, the photosynthesis, actually it is a process by the plant leaves which is containing chlorophyll pigment, and here the complex substances. Which type of complex? Organic. The organic complex substances from simple inorganic substances by using sunlight. Already I told you, sunlight, it is a source of energy. ఓకే, ఇక్కడ చూడండి, మొక్కలలో ఉండేటువంటి పత్రాలలో మనకి క్లోరోఫిల్ అనేటువంటి వర్ణద్రవ్యం ఉంటుంది. ఈ క్లోరోఫిల్ అనే వర్ణద్రవ్యం ఉండడం వల్ల మనకి సరళ పదార్థాలు అనేటువంటివి సంక్లిష్ట పదార్థాలుగా మారుతాయి. ఓకే, దేన్ని యూజ్ చేసుకుని? సూర్యరశ్మిని యూజ్ చేసుకుని. దీన్ని మామూలుగా మనము ఫోటోసింథసిస్ ప్రాసెస్ అని అంటాం. ఇలా అయినా చెప్పొచ్చు డెఫినేషన్, లేదు అంటే అకార్డింగ్ టు ద ఈక్వేషన్ వీ కెన్ సే ద డెఫినేషన్ ఆఫ్ ద ఫోటోసింథసిస్. మనం ఈక్వేషన్ని బేస్ చేసుకొని కూడా మనం డెఫినేషన్ చెప్పచ్చు. ఎలా అంటే చూడండి, ద బేసిక్ ఈక్వేషన్, యాక్చువల్లీ ద పర్ఫెక్ట్ ఈక్వేషన్ ఈజ్ 6CO2 12H2O gives rise to here chlorophyll and here sunlight, and finally C6H12O6 plus 6H2O plus 6O2, and this is the actually the finest equation of photosynthesis process. ఇది కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించి పర్ఫెక్ట్ ఈక్వేషన్ అండి. ఇక్కడ చూడండి, మనము ఈ ఈక్వేషన్ ప్రకారం కూడా మనము డెఫినేషన్ చెప్పచ్చండి. ఇప్పుడు చూడండి, మొక్కలలో ఉండేటువంటి పత్రాలలో క్లోరోఫిల్ అనేటువంటి ఒక వర్ణద్రవ్యం ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే పిగ్మెంట్ అంటాం. ఈ మొక్కలలో పత్రాలలో ఉండేటువంటి ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్ లేదా క్లోరోఫిల్ వర్ణద్రవ్యం అనేది కార్బన్ డయాక్సైడ్ని, వాటర్ని ఉపయోగించుకొని సూర్యరశ్మి సమక్షంలో పిండి పదార్థాలను తయారు చేసుకుంటుంది. ఫైనల్గా మనకి వాటర్ మాలిక్యూల్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ అనేటువంటివి విడుదలవుతాయి. ఈ
మొత్తం ప్రాసెస్ని మనము ఏమంటామంటే కిరణజన్య సంయోగ క్రియ అని తెలుగులో అంటాం, ఇంగ్లీష్లో ఫోటోసింథసిస్ ప్రాసెస్ అంటాం. ఓకే, అండ్ ద ఫోటోసింథసిస్ ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ and the plant's leaves contains chlorophyll pigment, utilized carbon dioxide and water in the presence of sunlight and prepared carbohydrates. C6H12O6 it is a carbohydrate, and this completely formula name is glucose. Okay, and then give out water molecule and oxygen molecule, and this process can be called as photosynthesis process. Okay, ఇది మనము ఫోటోసింథసిస్ ప్రాసెస్ గురించి చెప్పచ్చండి. అలాగే ద ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఇట్ ఈస్ వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ ఎ కెమికల్ ప్రాసెస్ ఆల్సో. ఓకే, అండ్ ఫోటోసింథసిస్ ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ ప్రాసెస్, ఇట్ ఈస్ ఎ కెమికల్ ప్రాసెస్. ఇది ఒక రసాయన చర్య, అలాగే మనకి ఇది ఒక సంక్లిష్టమైనటువంటి చర్య కూడా. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టాస్క్ టు అక్కర్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఇన్ ద ప్లాంట్స్. అంటే మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ జరగాలి అంటే మనకు చాలా సంక్లిష్టంగా ఉంటుంది కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటి పద్ధతి. కాబట్టి కిరణజన్య సంయోగ క్రియ అనేది మనకి ఒక సంక్లిష్టమైన ప్రక్రియ, మరియు అలాగే ఇది ఒక రసాయనమైనటువంటి ప్రక్రియ లేదా ఒక రసాయన చర్య అనేసి అంటాం. అండ్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ద సెవరల్ ఇంటర్మీడియరీ కాంపౌండ్ ఆర్ ఫార్మడ్. ఈ పద్ధతి జరుగుతూ ఉండేటప్పుడు మధ్యలో మనకి ద సెవరల్ intermediary compounds are formed. ఓకే, అంటే ఈ ప్రక్రియ జరుగుతూ ఉండేటప్పుడు మనకి మధ్యలో అనేక రకాల పదార్థాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఈ ప్రాసెస్ని ప్రూవ్ చేయటానికి మనకి అనేక మంది సైంటిస్టులు గత 200 సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. The scientists they had been trying to formulate the photosynthetic equation over past 200 years. ఓకే, ఎన్ని సంవత్సరాలుగా వీళ్ళు మనకి ఈ ఫోటోసింథసిస్ ఈక్వేషన్ని కరెక్ట్ అయిన ప్రాసెస్లో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అంటే, అండ్ ఓవర్ పాస్ట్ 200 years. Over past 200 years, each and every scientist they had been discovered about the photosynthesis equation over past 200 years. Okay, and finally in 1931 C.B. Van Niel discovered about the photosynthetic equation in a simple way. Okay, the simplified equation of the photosynthetic equation had been discovered by the C.B. Van Niel in 1931, and according to his opinion, one carbon dioxide molecule and one water molecule, which gives rise to one molecule of carbohydrate and water and oxygen. అంటే ఇతని ఒపీనియన్ ప్రకారము మనకి one molecule of carbohydrates it formed, and finally one water molecule and one oxygen molecule is formed according to his opinion. అంటే కిరణజన్య సంయోగ క్రియలో మనకి ఒక కార్బోహైడ్రేట్ అణువు మరియు ఒక నీటి అణువు మరియు ఒక ఆక్సిజన్ అణువు ఏర్పడుతుంది అనేసి మనకు సిబి వాన్ నీల్ డిస్కవర్ చేశారు. ఇట్ ఈస్ వెరీ సింప్లిఫైడ్ ఈక్వేషన్, అండ్ నౌ జస్ట్ వీఆర్ ఫాలోయింగ్ దిస్ ఈక్వేషన్. Why? Because it is very simple equation. Okay, and finally he want to discover about the balanced equation of the photosynthesis process.
అంటే ఈ ఈక్వేషన్కి మనకి దీన్ని బ్యాలెన్స్ చేస్తూ ఇంకొక ఫోటోసింథటిక్ ఈక్వేషన్ కూడా కనుక్కోవాలి అనేసి చాలా ప్రయత్నించారు. అండ్ హియర్ ద సిబి వాన్ నీల్ and he had done the experiment on purple sulfur bacteria. Purple sulfur bacteria. Okay, the CB Van Niel he had been experimented on the purple sulfur bacteria. The purple sulfur bacteria is proteobacter or proteobacteria or chromatium అని చెప్పొచ్చు. Actually what experiment he had been demonstrate on purple sulfur bacteria అంటే purple sulfur bacteria పైన ఎటువంటి ప్రయోగం చేశాడు అంటే the light it is a key role, the light plays key role in the photosynthesis process అని చెప్పాడు. అంటే ఏంటి, కిరణజన్య సంయోగ క్రియలో లైట్ అనేది మనకి ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుంది అని చెప్పాడు. ఓకే, వాట్ he had been discovered on and what he had been experimented on the purple sulfur bacteria, the light plays key role in the photosynthesis process అని చెప్పాడు. అంటే for the photosynthesis process the light it is very very essential అని చెప్పాడు. అంటే కిరణజన్య సంయోగ క్రియ జరగాలి అంటే మనకి కాంతి పాత్ర అనేది ఎక్కువగా ఉంటుంది అనేసి సిబి వాన్ నీల్ చెప్పాడు. ఏ బ్యాక్టీరియా? పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా. పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా ఏది? ప్రోటియో బ్యాక్టీరియా లేదా ప్రోటియోబాక్టర్ ఆర్ క్రోమాటియం అని కూడా అనొచ్చు మనం. ఓకే, అండ్ ఫైనలీ అండ్ వాట్ హీ డిస్కవర్డ్. ఓకే, ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది అంటే, అండ్ అకార్డింగ్ టు దట్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద ఆక్సిజన్ మాలిక్యూల్ అండ్ హీ హ్యాడ్ టేకెన్ సల్ఫర్. అంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఇక్కడ H2O ఉంది కదండి, ఈ H2Oలో ఆక్సిజన్ బదులు ఏం తీసుకున్నారు అంటే సల్ఫర్ తీసుకున్నారు. కాబట్టి during the photosynthesis process, instead of the oxygen molecule the sulfur is evolved. అంటే ఆక్సిజన్ బదులు కిరణజన్య సంయోగ క్రియలో ఏ మాలిక్యూల్ విడుదలవుతుంది అంటే ఆక్సిజన్ బదులు సల్ఫర్ అనేది మనకి ఏర్పడుతుంది. ఓకే, అండ్ ఫైనలీ అండ్ రాబర్ట్ హిల్ and what he had been discovered, ఇతను ఏమి కనుగొన్నాడు అంటే the oxygen molecule released from the water molecule. Okay, the oxygen molecule released from the water molecule. Then he had been discovered about the photosynthetic balanced equation by the Robert Hill. రాబర్ట్ హిల్ ఏం చెప్పాడంటే మనకి ఈ ఆక్సిజన్ అనేది నీటి అణువు నుంచి విడుదలవుతుంది. ఓకే, కాబట్టి మనకి ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనేది మనకి రాబర్ట్ హిల్ తెలియజేశాడు. The Robert Hill he had been discovered the balanced equation of the photosynthesis process because the oxygen molecule released from the water molecule, and this statement had been given by the Robert Hill, and he discovered the balanced equation of the photosynthesis process. Okay, I hope you understand well. మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటా. మీకు మధ్యలో ఏమైనా డౌట్స్ వస్తే కూడా మీరు కామెంట్లో మీరు పోస్ట్ చేసినట్టయితే మేము మళ్ళీ కూడా రిపీట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ అలాగే మనకి ఆ ఈక్వేషన్ ఏంటో చూద్దాం. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ అబౌట్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫోటోసింథసిస్. ఓకే,
అండ్ ఓకే, ఇప్పుడు చూడండి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఏది అంటే ఆల్రెడీ నేను చెప్పాను. 6CO2 and 12H2O gives rise to chlorophyll and sunlight. Finally carbohydrates are prepared, then give out 6H2O plus 6O2. And this is the balanced equation of the photosynthesis process. And regarding to that, already I have been explained in the previous class and before the few minutes. Also, just I have been explained. It's very clear about the photosynthetic balanced equation. Okay, and the plants can synthesize the carbohydrates. Already I told you, the plants can synthesize carbohydrates. First of all, simple substances like glucose, and next complex substances like starch and cellulose. ఓకే, ప్లాంట్స్ అనేటువంటివి కార్బోహైడ్రేట్స్ని సింథసిస్ చేయగలవు. అలాగే ఫస్ట్ సింపుల్ సబ్స్టెన్సెస్ని ఫామ్ చేసి తర్వాత కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ని ఫామ్ చేస్తాయి. ఫస్ట్ గ్లూకోజ్, తర్వాత స్టార్చ్ అండ్ సెల్యులోజ్. గ్లూకోజ్ అనేది మనకి సింపుల్ సబ్స్టెన్సెస్ అండి, ఇది ఒక సరళ పదార్థం. కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ అంటే సంక్లిష్ట పదార్థాలు ఏవి అంటే స్టార్చ్ మరియు గ్లూకోజ్. ఓకే, సారీ, స్టార్చ్ అండ్ సెల్యులోజ్ అని చెప్పచ్చు. ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్ అండి. గ్లూకోజ్ కానీ, స్టార్చ్ కానీ, తర్వాత మనకి సెల్యులోజ్ కానీ, ఇవన్నీ కార్బోహైడ్రేట్సే. కాకపోతే మోనోసాకరైడ్స్ కొన్ని, మ్యాక్సిమం మనకి పాలీసాకరైడ్స్ కొన్ని ఏర్పడతాయి. అంటే ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, గ్లూకోజ్, స్టార్చ్, సెల్యులోజ్ అంటే కార్బోహైడ్రేట్స్ అనేవి మనకి 3 రకాలని చెప్పాను. 1 మోనోసాకరైడ్స్, 2 డైసాకరైడ్స్, 3 పాలీసాకరైడ్స్. దాంట్లో కార్బోహైడ్రేట్లో సింపుల్ సబ్స్టెన్సెస్ ఉంటాయి, కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. ఓకేనా? అలాగే ద ప్లాంట్స్ కెన్ సింథసైజ్డ్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ ఆల్సో. అంటే ప్లాంట్స్ అనేటువంటివి ఫ్యాట్స్ని మరియు ప్రోటీన్స్ని కూడా సింథసిస్ చేయగలవు. ఓకే, అండ్ దట్స్ వై ఆల్ ద ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ఆటోట్రోప్స్. అందువల్ల మనం అన్ని ప్లాంట్స్ను కలిపి ఏమంటామంటే ఆటోట్రోప్స్ అని అంటాము. ఓకే, వై? బికాస్ ద ప్లాంట్స్ కెన్ సింథసైజ్ the carbohydrates by using the sunlight. Okay, and they can make food materials by their own. That's why the plants can be called as autotrophs antam. Plants ne manam em antam ante autotrophs ani antam. But the animals are not capable for synthesizing the carbohydrates. Why? Because it is a heterotrophs. Animal anedi enti heterotroph, and it is completely depending upon the plants for the food materials. అంటే ప్లాంట్స్ పైన ఆధారపడాల్సింది. ఎందుకంటే జంతువులు అనేటువంటివి స్వయంగా ఆహార పదార్థాలని తయారు చేసుకోలేవండి. అందువల్ల జంతువులు అనేటువంటివి ఆహార పదార్థాల కోసం దేనిపైన ఆధారపడాలి? మొక్కలపైన ఆధారపడాలి. కాబట్టి ఆధారపడేటువంటి వాటిని ఏమంటామంటే హెటరోట్రోప్స్ అంటాం. అండ్ స్వయంగా ఆహార పదార్థాలను ఏవైతే తయారు చేసుకుంటాయో వాటిని ఆటోట్రోప్స్ అంటాం. అండ్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఆటోట్రోప్స్? అండ్ దట్ ఈస్ ద ప్లాంట్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ని మనము ఆటోట్రోప్స్ అని అంటాం. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ దిస్ టోటల్ కంటెంట్ is regarding to the photosynthesis. And if you have any doubts, and just you can send the message. Definitely just I have a chance to repeat about this topic. మీకు ఏమైనా అర్థం కాకపోతే మీరు కామెంట్లో పోస్ట్ చేసినట్టయితే మళ్ళీ మేము టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, రిమైనింగ్ ఏవైనా మనకి 10 యూనిట్స్ ఉన్నాయండి. ఈ 10 యూనిట్స్లో ఏ చాప్టర్లో ఏ టాపిక్ మీకు డిఫికల్ట్ అనిపించినా మీరు పోస్ట్ చేసినట్టయితే కామెంట్స్లో డెఫినెట్గా మేము రిపీట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి విత్ హెల్ప్ ఆఫ్ ద డిజిటల్ బోర్డ్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. Thank you one and all. Don't forget, do like and share and subscribe my channel. Thank you so much. Hello, hi, this is yours Rajkumar. Welcome to Ropes Organization.
మనకి ఈ రోప్స్ ఆర్గనైజేషన్ అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఇందులో మనకు డిజిటల్ క్లాసెస్ హెల్ప్తో మనం క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అలాగే ఇది కేవలము మన స్వచ్ఛంద సేవా సంస్థ కాబట్టి రోప్స్ ఆర్గనైజేషను, ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏంటి అంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలని దృష్టిలో ఉంచుకొని మనకు ఈ డిజిటల్ క్లాసెస్తో మనకి క్లాసెస్ చెప్పడం అనేది జరుగుతుంది పిల్లలకి. ఇలా చెప్పడము ఏంటి అంటే ఈ మన డిజిటల్ హై ఎక్స్పెన్సివ్, ఓకే, డిజిటల్ క్లాసెస్ అనేవి హై ఎక్స్పెన్సివ్స్తో ఉంటాయి. ఈ క్లాసెస్ని యూజ్ చేసి చెప్పడం వల్ల ఏంటి అంటే పిల్లలకు ఈజీగా అర్థమవుతుంది టాపిక్. ఒక్కసారి వింటే చాలు. ద లిజనింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టు ద స్టూడెంట్స్, ఓకే, వెన్ కంపేర్డ్ టు అదర్ థింగ్స్. అంటే మనం రాయడం వలనో చదవడం వలనో వీటి వల్ల మనకి ఒక 30% 50% కానీ వస్తే కేవలం విజువలైజ్డ్ అంటే మనము డిజిటల్ బోర్డులో క్లాసెస్ చెప్పడం వల్ల ఏంటంటే ఒక్కసారి విన్నా మీరు వితౌట్ ప్రిపరేషన్ కూడా మనము ఆన్సర్ రాయడానికి అవకాశం ఉండేటువంటి చక్కటి అవకాశం మన రోప్స్ ఆర్గనైజేషన్ కల్పించింది. ఈ యొక్క చక్కటి అవకాశాన్ని మన విద్యార్థులందరూ వినియోగించుకున్నారనేసి కోరుతున్నాము. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అలాగే మన రోప్స్ ఆర్గనైజేషన్ని మనకి ఈ ఆర్గనైజేషన్ తరపున క్లాసెస్ అనేటువంటివి యూట్యూబ్లో మనకు అందజేయడం జరుగుతుంది స్టూడెంట్స్కి. ప్రతి ఒక్కరూ కూడా మన వీడియోస్ని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మీకు ఎటువంటి టాపిక్స్ ఏ సబ్జెక్టులో ఉన్నా మీరు కామెంట్లో పోస్ట్ చేసినట్టయితే తప్పకుండా మేము మీకు ఆ టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుకు వస్తాం. And thank you one and all. Thank you so much. Thank you.